పేరు షాకిర్ నాయక్ అండి. నేను మహబూబ్నగర్ నుంచి వచ్చాను. అబ్రహాం గారికి నా ప్రశ్న ఏంటంటే, కొన్ని లేఖనాలు నెరవేరు స్వార్థకులు కోడ్ చేసినట్టుగా ఉంది. ఉదాహరణకు 37 నాళ్ళకు అమ్మబడి కుంగుట ఇచ్చేస్తారని చెప్పేసి కానీ, లేక వేరే వేరే లేఖనాలు స్వార్థులు కోడ్ చేశారు అది జరిగినప్పుడు. అదేవిధంగా యేసు గొప్పగా కేక వేసి మరణించను, ఆయన చనిపోయేను అని ఎక్కడైతే స్వార్థికులు రాశారో అక్కడ ఏదైనా లేఖనం నెరవేరిందా అని, ఈ లేఖనం నెరవేరింది అని చెప్పి లేఖనం స్వార్థికులు కోడ్ చేశారా? ఆ సందర్భంలో నెరవేరినప్పుడు నెరవేరింది చెప్పి రాస్తారు కదా. అదేవిధంగా ఆయన చనిపోయాను, ఆయన కేక వేసి ప్రాణం విడిచాను అన్నప్పుడు ప్రాణం లేఖనం నెరవేరింది అని చెప్పి కోడ్ చేశారా? ఉదాహరణకు ఆయన ఎముకల్లో ఒక ఎముకైనా విరగలేదు అన్న కూడా నేను లేఖనం నెరవేరింది చెప్పి ఎలా అయితే రాశారో ఆయన నెరవేరినప్పుడు, మరి ఆయన ప్రాణం విడిచాను, ఆయన మృతి చేసినని చెప్పినాడు, అక్కడ ఈ లేఖనం నెరవేరింది అని చెప్పి కోడ్ చేశారా స్వార్థికులు? సోదరుడు షాకిర్ గారి ప్రశ్న ఏంటంటే, ఎప్పుడైతే ఆయన చనిపోలేదు అని చెప్పడం జరిగిందో అక్కడ ఈ లేఖనం ప్రకారంగా జరిగింది అని ఉంది, ఎక్కడైతే చనిపోయారు అని ఉందో అక్కడ లేఖనం ప్రకారం నెరవేరిందా అని రాయబడి ఉందా అని అడుగుతున్నారు. ఇది మొదటి ప్రశ్న. సువార్త పత్రికల్లో మరణించాడు అని డైరెక్ట్గా లేఖనం కోట్ చేసినట్టుగా రాయబడలేదు, కానీ ఆయన మరణానికి సంబంధించినటువంటి విషయాలను ఈలాగున లేఖనం నెరవేరిందని రాయబడింది. కానీ తర్వాత ఆయన యొక్క శిష్యులు అపోస్తుల కార్యాల్లో వారు ఈ విధంగా మరణించాడు, ఆ లేఖనం నెరవేరిందని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. నా పేరు భాస్కర్. నేను ఈ నిబంధన క్రైస్తవ సంఘంలో నేను ఒక బిలీవర్, నేను ఒక విశ్వాసిని. మరి షఫీ బ్రదర్ గారు, మీకు ఒక సూటి ప్రశ్న నేను వేయాలనుకుంటున్నాను. మీరు ఇప్పటిదాకా 45 మినిట్స్లో మీరు మాట్లాడినప్పుడు ఒక విషయాన్ని గురించి మాట్లాడారు. ఏ విషయాన్ని గురించి మాట్లాడారంటే, యేసుక్రీస్తును ఆ సిలువ మీద చనిపోలేదు, ఆయన స్పృహ తప్పిపోయాడు, ఆయన చనిపోకుండా ఆయన తీశారు, ఆయన ఎవరు బట్టలు తీశారు, ఆయన చనిపోలేదని మీరు ఒక విషయాన్ని చెప్పారు. అయితే ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో స్పష్టముగా ఒక విట్నెస్ ఇస్తూ ఉన్నది. ఎవరు విట్నెస్ ఇస్తూ ఉన్నారంటే, స్వయంగా దేవదూతే వచ్చి అక్కడ విట్నెస్ ఇస్తూ ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో విట్నెస్ ఇస్తూ ఉన్నది ఎవరంటే దేవదూత, మనిషి కాదు. ఆయన చనిపోయిండు, ఆయన చనిపోలేదు అని చెప్పడానికి మనిషి అక్కడ విట్నెస్ ఇస్తలేదు, కానీ స్వయంగా గ్యాబ్రియల్ దేవదూత. అంటే మీరు ఇప్పటిదాకా గ్యాబ్రియల్ దేవదూత గురించి మాట్లాడారు కనుక దేవదూత ఇక్కడ స్వయంగా విట్నెస్ ఇస్తున్నాయని మరి 28వ అధ్యాయం కూడా వచ్చిన నుంచి నేను చదువుతున్నాను. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియ వేరొక మరియ సమాధి చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడడం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ బ్రదర్ స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతా అన్నారు. మొత్తం వాక్యాలు చదివితే అంత సమయం లేదు మన వాక్యం నుంచి వినిపెడుతున్నాను బ్రదర్. వాక్యం వాళ్ళకి తెలిసి నేనేం చెప్పాను, జస్ట్ 2 వచనాలు, ఒకటే వచనం అయిపోతుంది తొందరగా. అయితే ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పడుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడని ఎవరు చెప్తా ఉన్నారంటే, ఆ ఒక్క దూత ఎవరు చెప్తా ఉన్నది? 2 మనుషులకు, మరియకును మగ్దలేని మరియకు చెప్తా ఉన్నది. మరి షఫీ బ్రదర్ గారు చెప్పారు, మరి అక్కడ ఆయన సిల్వ వేయబడలేదు, సిల్వ వేయబడకుండా తీసివేశారు, తీసి ఆయన స్ప్రో కలిపాడని చెప్పాడు. బ్రదర్ అదంతా విన్నారు, మీ ప్రశ్న అడిగారు కదా, ఓకే దట్స్ ఆల్. సోదరుడు సమాధానం ఇస్తారు. దీనికి అర్థం మీరు చెప్పగలరు. వారు అడిగిన ప్రశ్న ఏమిటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో దైవదూతలు సాక్ష్యం చెప్తున్నారు, అతను మృతులలో నుంచి లేచి ఉన్నాడు అని. అంతే కదా? మృతుల నుంచి లేచి ఉన్నాడు అంటే చనిపోయే లేచాడని అర్థమా? ఒకవేళ అదే అర్థమైతే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వాక్యం చదివితే, అబ్రహాము తన ఒక కుమారుణ్ణి బలిగా అర్పించి తిరిగి మృతులలో నుండి పొందెను అంటే అతను కూడా చనిపోయాడు లేచాడనా? అబ్రహాం కుమారుడు కూడా మృతుల్లోంచి లేచాడు, యేసు కూడా మృతుల్లోంచి లేచాడని ఉంది. మృతుల నుంచి లేచాడంటే చనిపోయాడు లేచాడని కాదు, చావుకు దగ్గరగా లేచాడని. కాబట్టి ఈ లేఖనాన్ని మీరు పరిశీలించండి. మొదటి విషయం, మీ ప్రశ్న సమాధానం ఆశిస్తున్నాను. తర్వాత విషయము, ఇప్పుడు పాస్టర్ గారు ప్రశ్న అడగడం జరిగింది ఆ సోదరుల వారు, సువార్థికులు ఏదైనా లేఖనం కోట్ చేశారా అన్నారు.
సమాధానం లేదని చెప్పారు, చాలా కరెక్ట్గా చెప్పారు. అయితే యేసువారు గాడిద మీద వస్తారు అనే లేఖనం ఉంది, లేఖనం కోట్ చేశారు. వారి ప్రతి చిన్న విషయం కూడా లేఖనం కోట్ చేసినప్పుడు అసలు మూల విశ్వాసమే చనిపోవడం అయినప్పుడు ఆయన బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచాను అని రాసినప్పుడు ఈ లేఖనము నెరవేరునట్టుగా ఇది జరిగిందని ఎందుకు రాయలేదు అంటే ఏ లేఖనం కూడా లేదు కాబట్టి వారు అన్నారు అపోస్తుల కార్యంలో ఉందన్నారు. అపోస్తుల కార్యాల్లో వారు ఈ విధంగా మరణించాడు, ఆ లేఖనం నెరవేరిందని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. అపోస్తుల కార్యంలో కూడాను ఈ లేఖనం నెరవేరడానికి ఇది జరిగిందని ఎక్కడా లేదు, నేను చెప్తున్నాను. ఆ తర్వాత వారి ప్రసంగంలో చెప్పారు. ఖురాన్లో 19 సూర మరియం 19వ సూరాలో 33వ వాక్యంలో యేసువారి గురించి ఉంది. యేసువారు మాట్లాడుతున్నారు పసిపిల్లవాడిగా. ఏమని మాట్లాడుతున్నారు? నేను పుట్టిన రోజున, నేను మరణించిన రోజున, తిరిగి లేపబడే రోజున నాకు శాంతి కలుగుగాక అని వారు అన్నారు. ఖురాన్లో నుంచే ఉయ్యల తొట్టిలో ఉన్న యేసు ప్రభు మాట్లాడిన మాటకు నాకు జవాబు చెప్పలేదు. నేను జన్మించినప్పుడు, మరణించినప్పుడు సజీవుడిగా లేపబడినప్పుడు నీ శాంతి నాకుతో ఉండునుగాక అన్న విషయం నాకు తెలియచేయలేదు. వాస్తవానికి అది అలా లేదు. ఖురాన్లో ఏముందంటే జాగ్రత్తగా వినండి. నేను పుట్టిన రోజున, నేను మరణించే రోజున, భవిష్యం, నేను మరణించే రోజున, తిరిగి లేపబడే రోజున, పుట్టిన రోజున పాస్ట్ టెన్స్ జరిగిపోయింది, మరణించే రోజున వారు మరణించలేదు, పైకి సజీవంగా లేపుకోబడ్డారు, తిరిగి వస్తారు. ఆ తర్వాత వారికి మరణం ఉంది. ఒక మానవుడు ఒకసారి పుడతాడు, చనిపోతాడు, ఒకసారి అతను పుట్టాడు, తను చనిపోలేదు. మరణించే రోజున అది ఫ్యూచర్ టెన్స్. వారు ఆ విషయాన్ని గమనించకుండా ఆ విషయాన్ని చదివారని భావిస్తున్నాను. తర్వాత యేసువారికి సర్వాధికారాలు ఉన్నాయని చెప్పారు, వారికి సర్వాధికారం నాకు కలిగి ఉన్నాయని చెప్పారు. పరలోకమందును భూమి మీదను నేను సర్వాధికారము కలిగి ఉన్నాను. నేను అడుగుతున్నాను, యేసువారి దగ్గరికి జబదే కుమారుల తల్లి వచ్చి యేసువారిని అడుగుతుంది, ఏమని అడుగుతుంది? రిక్వెస్ట్ చేస్తుంది, రేపు పరలోకమున నీ కుడి పార్శ్వమున నా ఒక కుమారుణ్ణి, నీ ఎడమ పార్శ్వమున నా యొక్క కుమారుణ్ణి కూర్చున్నబెట్ట నీవు సెలవు ఇమ్ము అని అడిగినప్పుడు యేసువారి సమాధానం ఏం చెప్తారు? అక్కడ ఎవరికి ఏ స్థానము లభించాలో నా వశములో లేదు. పరలోకంలో ఉన్న తండ్రి ఎవరికైతే నియమిస్తాడో అది వారికే లభించును, నా వశములో లేదు. సర్వాధికారాలు ఉన్నాయా? లేవని స్పష్టంగా యేసువారే ఒప్పుకుంటున్నారు. ఇంకో విషయం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వాక్యంలో యేసువారు అంటున్నారు, నా అంతటా నేను ఏమీ చేయలేను. నా అంతటా నేను అన్నీ చేయగలుగుతా అంటున్నారా? నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా నేను తీర్పు తీర్చుచున్నాను. అయితే యేసువారు అన్నారు, నేను నా చిత్త ప్రకారము చేయగోరడం లేదు, కానీ నా తండ్రి చిత్త ప్రకారంగా, నన్ను పంపిన వాని చిత్త ప్రకారముగా చేయగోరుచున్నాను అన్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే యేసువారు ఏమన్నారు? నా చిత్త ప్రకారముగా చేయగోరడం లేదు, నన్ను పంపిన వాని చిత్త ప్రకారముగా చేయగోరుచున్నాను. ఒక వ్యక్తి తన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుడి ఇష్ట ప్రకారంగా జీవితం గడుపుతున్నాడంటే అతను దైవ విధేయుడు అనే పదాన్ని అరబ్బీలో మారిస్తే ముస్లిం. యేసువారు ఈ వాక్యం ప్రకారంగా అరబ్బీలో చెప్పాలంటే ముస్లిం, తెలుగులో చెప్పాలంటే తను దైవ విధేయుడు. ఇస్లాం అనేది కొత్త ధర్మం అని మీరు చెప్పారు. మహమ్మద్ ప్రవక్త గారు ఒక నూతనమైనటువంటి మతాన్ని, నూతనమైనటువంటి సిద్ధాంతాన్ని స్థాపించి ఉన్నారు. ఇస్లాం అనేది కొత్త ధర్మం కాదు. మొట్టమొదటి మానవుడు భూమి మీద అడుగు పెట్టినప్పటి నుంచి దైవ విధేయుడిగా జీవితం గడిపారు. యేసువారు కూడాను యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వాక్యం ప్రకారంగా వారు దైవ విధేయులు, అరబీలో చెప్పాలంటే ముస్లిం. ఆ తర్వాత మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే మన పాస్టర్ వారు కోట్ చేశారు, అతను బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను అని ఉంది అన్నారు. మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను ఉంది కాదని ఎవరు అన్నారు? 4 సువార్తల్లో కూడా ఉంది ఇలాంటి వాక్యము. బిగ్గరగా కేకేసి ప్రాణం విడిచిన ఎవరు రాస్తున్నారు? సువార్థికులు రాస్తున్నారు, శిష్యులు రాస్తున్నారు. వాస్తవానికి ఏమి జరిగింది? యేసుని చంపాలని యూదులు పట్టుకున్నప్పుడు శిష్యులు ఏం చేశారు? వెంటనే వదిలి పారిపోయారు, అక్కడ లేరు. మార్కు సువార్త 14వ అధ్యాయం 50వ వాక్యం చదవండి. వదిలి పారిపోయిన వారు అక్కడ లేరు. దూరంగా యేసువారు శిలువ మీద ఉన్నప్పుడు దూరంగా ఉన్నటువంటి చూస్తున్నారు. అక్కడ వాళ్ళు ఏమన్నా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచిన అన్నారు. బిగ్గరగా కేక వేస్తే వినబడుతుంది, ప్రాణము విడిచను అంటే కనబడుతుందా? అర్థమవుతుందా? బిగ్గరగా కేక వేశారు. సైన్స్ చెప్తుంది, సైంటిఫికల్గా ఒక్క ఎవిడెన్స్ మీరు ప్రూఫ్ చూపించండి. ఒక వ్యక్తి చనిపోయే ముందు బిగ్గరగా కేక వేసి చనిపోతాడా? చనిపోడు. బిగ్గరగా కేక వేసిన తర్వాత జరిగే అవకాశం ఉందంటే స్పృహ తప్పికోల్పోవడమే. చనిపోయే ముందు బిగ్గరగా కేక వేసే అవకాశం లేనేలేదు. వారు బిగ్గరగా కేక వేసింది వినపడింది, స్పృహ కోల్పోయారు. వారు అనుకున్నారు చనిపోయారని, అది అనుకున్న విషయం చెప్తే రాశారు బిగ్గరగా కేక ప్రాణం. అందుకే వారు అక్కడ లేఖనాన్ని కోట్ చేయలేదు, సువార్తికి లేఖనాన్ని కోట్ చేయలేదు, ఎందుకంటే లేఖనం లేదు కాబట్టి. నేను మీ 3 ప్రశ్నల సమాధానం చెప్పాను, సోదరుడు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాను ఆశిస్తున్నాను. రెండవ ప్రశ్న, మొదటి ప్రశ్న అయిపోయింది. సమాధానానికి మీరు క్లియర్గా చెప్పలేదు. దేవదూత మృతులలో నుంచి లేచున్నాడని సాక్ష్యం ఇచ్చింది. లేదు బ్రదర్, ఒక విషయం దయచేసి పాస్టర్ గారితో నేను కోరుకుంటున్నాను. ఇది సమయము సభికులకి, వక్తలకి సంబంధించిన సమయము. వారు ప్రశ్న అడుగుతారు, వారికి ఎలాగైతే వస్తుందో ఆ విధంగా వారు సమాధానం చెప్తారు. ఈ విధంగా చెప్పండి అని ఇరు వక్తలు ప్రశ్నించుకునే సమయం ఇప్పుడు అయిపోయింది. మీకు
చివరిగా కావాలంటే మనము 5 నిమిషాలు అడిషనల్ కన్క్లూజన్ ఇవ్వడానికి ఏర్పాటు చేద్దాము ఒకవేళ కావాలంటే. కానీ అది కూడా నేను అనుకుంటున్నాను ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లోనే మీకు సమయం ఉంటుంది కాబట్టి మీరు దాని గురించి చెప్పవచ్చు. కానీ మీరు ఇరువురు క్రాస్ క్వశ్చన్ చేసుకుంటానికి అవకాశం లేదు, ఇది నియమ నిబంధనలకి వ్యతిరేకము. కాబట్టి దయచేసి మీరు నాతో కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు రెండో ప్రశ్న. అస్సలాము అలైకుం. నా పేరు అబ్దుల్ హన్నాన్. నేను కర్నూలు జిల్లా నంద్యాల నుండి వచ్చాను. పాస్టర్ వారికి నా ప్రశ్న, యూదుల సంప్రదాయం ప్రకారం చనిపోయిన వ్యక్తిని సమాధిలో పెట్టిన తర్వాత 3 దినముల తర్వాత లేపనాలు రాసే ఆచారం ఎక్కడా కనిపించదు. ప్రస్తుతం క్రైస్తవుల్లో కూడా ఆచారం లేదు. కానీ మగ్దలేనే మరియా 3 దినాల తర్వాత లేపనాలు రాస్తానికి చనిపోయిన వ్యక్తికి రాస్తానికి వెళ్ళిందా, బ్రతికున్న వ్యక్తికి సేవలు చేస్తానికి వెళ్ళిందా తెలియగలరు? ఓకే, యాక్చువల్గా యేసు ప్రభువును సిలువ మీద నుంచి దింపుతున్నటువంటి సమయంలో విశ్రాంతి దినము, సబ్బాతు దినము ప్రవేశిస్తూ ఉంది సాయంకాలం సమయంలో. కాబట్టి అసంపూర్ణముగా చేసినటువంటి ఆ కార్యాన్ని సంపూర్ణం చేద్దామని విశ్రాంతి దినం రోజు వారు ఏం పని చేయడానికి వాళ్ళకి లేదు. కాబట్టి అసంపూర్ణంగా ఉన్నటువంటి ఆ యొక్క పనిని విశ్రాంతి దినం దాటిపోయిన తర్వాత ఆ పనిని పూర్తి చేయడానికి వారు అక్కడికి వచ్చారు. ఇంతకుముందు షఫీ గారు చెప్పారు, సాయంకాల సమయంలో మరుసటి దినంలోనికి వారు ప్రవేశిస్తారు. అంటే సాయంకాలం 6 గంటలు దాటితే వారు మరుసటి రోజు శనివారం వారు విశ్రాంతి దినం, వారు ఏ పని చేయడానికి వీల్లేదు. కాబట్టి ఏం చేశారంటే 6 గంటల లోపే ఆ సుగంధ ద్రవ్యాలను లేక వారి యొక్క ఆచార వ్యవహారాలను సంపూర్ణం చేయలేకపోయారు, ఎందుకంటే విశ్రాంతి దినం ప్రవేశిస్తూ ఉంది. కాబట్టి ఆ రోజు మిగిలినటువంటి అసంపూర్ణమైనటువంటి పనిని ఆదివారం రోజు వారు వెళ్ళి చేశారు. రెండో ప్రశ్న సోదరుడు షఫీ గారి కోసము. ప్రైజ్ లార్డ్. నా పేరు జాన్ వెస్లీ, ఖమ్మం నుంచి వచ్చాను. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ది అబ్రహం. నా క్వశ్చన్ షఫీ బ్రదర్ గారికి. అయితే నా క్వశ్చన్కి మీరు సమాధానం చేయని చెప్పొచ్చు, డైరెక్ట్గా ఉండాలి, లేఖనంలో వేరే సూచించి కాకుండా డైరెక్ట్ లేఖనం ప్రకారంగా చెప్పాలి. నేను క్వశ్చన్ వేస్తాను, మళ్ళీ రిపీట్ ఆన్సర్ నేను చెయ్య. మీ యొక్క ఇది ఇప్పుడు ఖురాన్ గ్రంథం ప్రకారం లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి టోటల్ యావత్తు మానవాళి కోసం పాపక్షమాపణ కొరకు మీరు ఇచ్చేటువంటి లేఖనం ప్రకారం విశ్లేషణ మీద ఉన్నదా? ఆ పాపక్షమాపణ అసలు ఉన్నదా? ఉంటే మీరు ఇచ్చేటువంటి లేఖనం ప్రకారం విశ్లేషణ కావాలని ఐ రిక్వెస్ట్ ఫర్ యూ. జాన్ వెస్లీ గారు ప్రశ్న అడిగారు, ఖమ్మం నుంచి వచ్చారా మీరు? మాషాల్లా. అయితే వారు అడిగారు, పాప క్షమాపణ కోసము ఏంటి విధానం ఏంటి, పాప క్షమాపణ ఏమైనా లేఖనం ఉందంటే యేసువారు చెప్పారు, పరలోక ప్రార్థన నేర్పారు కదా, మత్తయి 6వ అధ్యాయంలో పరలోక ప్రార్థన నేర్పారు కదా. అక్కడ నేను నాకు అచ్చి ఉన్నవారిని క్షమించినట్లుగా నీవు నన్ను క్షమించమంటారు. యేసువారు చెప్తారు, మీరు ప్రజలను క్షమించినట్లయితే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. ఏ పాపాల గురించి? మరణకరమైన పాపాలు ఉన్నాయి, మరణకరం కానటువంటి పాపాలు ఉన్నాయి. దాని గురించి డీటెయిల్గా ఉంది. అయితే క్రైస్తవుల ప్రకారంగా పాపాలన్నీ సమానం అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి పాపాలు 2 రకాలు. మరణకరమైన పాపాలు ఉన్నాయి, మరణకరం కానటువంటి పాపాలు ఉన్నాయి. మరణకరం కానటువంటి పాపాల కోసము బలులు ఇవ్వడం ఉంది, గొర్రెను బలుగా ఇచ్చారు. ఈ విధంగానే క్షమాపణ కూడా ఉంది, ఎవరైనా క్షమించవచ్చు. ఒక వ్యక్తి మరో వ్యక్తిని క్షమించవచ్చు, ప్రవక్తలు క్షమిస్తారు, దేవుడు క్షమిస్తాడు. అయితే మరణకరమైన పాపాలు ఏవైతే ఉన్నాయో, ఒక పాపం ఉంది, దానికి పరిహారం జీతం మరణం. అలాంటి పాపాలకి, మరణకరమైన పాపాలకి రక్త ప్రోక్షణ ఇవ్వాలి, రక్తం చిందాలి అని ఒక్క లేఖనం కూడా లేదు. కానీ క్రైస్తవులు అనుకున్నారు అసలు లేఖనాలే ఉన్నాయనుకున్నారు. వాస్తవానికి మరణకరమైన పాపాల కోసం రక్తం చిందాలి అనగా రక్త బలి ఇచ్చినట్టుగా ఒక్క లేఖనం కూడా లేదు. ఉంటే చూపించవచ్చు, పాస్టర్ గారు కూడా ఇప్పుడు అవకాశం ఉంది. నా ప్రశ్న అండి, మరణకరమైన పాపాల కోసము దాని డీటెయిల్గా నేను సిడి గిఫ్ట్ చేస్తాను, అది చూసుకుంటాను, మీ ప్రశ్న సమాధానం లభించి ఆశిస్తున్నాను. అయితే నిత్యజీవం ఎలా లభిస్తుంది అంటే ప్రజలు తప్పకుండా ఎవరో ఒకరు చనిపోలే రక్తం చిందాలనుకుంటారు. వాస్తవానికి లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వాక్యం నుండి 27 వాక్యాలు చదివినట్లయితే యేసువారి దగ్గరికి ఒక శాస్త్రోపదేశకులు ఒకడు వచ్చి అడుగుతాడు. ఏమని అడుగుతాడు? నిత్య జీవానికి వారసుడు నేనేమి చేయాలి, నిత్యజీవం వెళ్ళాలంటే నేనేమి చేయాలంటారు. అప్పుడు యేసువారు ఆ వ్యక్తి ఏమంటారు తెలుసా? నువ్వు ధర్మశాస్త్రం చదవడం లేదా? ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉన్నది అంటే ఆ శాస్త్రి చెప్తాడు, దేవుడు ఒక్కడే అని పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనసు ఆయన్నే ప్రేమించాలి. రెండో విషయం, నిన్ను వారిని పొరుగువారిని ప్రేమించాలని రాయబడి ఉందంటే చాలా కరెక్ట్గా చెప్పావు, అలాగూ చేయము, జీవించదవు అన్నారు. ఒక మానవుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే, నిత్య జీవాన్ని పొందాలంటే ఆజ్ఞలు ఏవైతున్నాయో ఆజ్ఞలు గైకొనమని చెప్పారు. అక్కడ చెప్పలేదు, అక్కడ యేసువారు చెప్పాల్సింది. ఒకవేళ మీరు అనుకున్నట్టుగా అంటే నేను చనిపోతాను, ఈ విషయాన్ని నువ్వు నమ్మాలి, అందుకోసమే నేను వచ్చాను చెప్పాలి. పాస్టర్ గారు అంటున్నారు, యేసువారు వచ్చిన ఉద్దేశమే శిలువ మరణం కోసం ఖచ్చితంగా చెప్పారు. దేవుని చిత్తం ఏమైనదంటే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మానవ పాపముల కోసం చనిపోవాలా, అది దేవుని యొక్క చిత్తం. అసలు యేసు అందుకే వచ్చాడు.
నేను అన్నాను యేసువారు నేను వచ్చిందే ఈ ఉద్దేశం కోసం అని ఒక్క వాక్యం బైబిల్లో ఉంటే చూంచండి. నేను శిలువ మరణం పొందడం కోసమే వచ్చానని ఉంటే చూంచండి. లేదు. అసలు ఎందుకు వచ్చారో తెలుసా యేసువారు? జాగ్రత్తగా ఆలోచించండి. ఎలా ఉందంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వాక్యాన్ని చూసినట్లయితే జాగ్రత్తగా వినండి. కనులు పైకెత్తి, తండ్రి నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నన్ను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని అన్నారు. నువ్వు ఏ పని కోసమైతే నన్ను భూమి మీదకి పంపించావో ఆ పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. సంపూర్ణం అంటే 99% కాదు, 100%. సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను అన్నారు. ఎప్పుడు అంటున్నారు ఈ మాట? బైబిల్ ప్రకారంగా సిలువెక్కి దిగిన తర్వాత కాదు. అసలు యూదులు యేసుని పట్టుకొని కూడా పట్టుకోలేదు. అప్పుడే అంటున్నారు, ఏమంటున్నారు? నువ్వు ఏ పని కోసం అయితే నన్ను పంపించావో ఆ పని నేను సంపూర్ణంగా చేశాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వాక్యంలో. అసలు ఏ పని కోసం యేసు పంపించబడ్డారు అంటే లూకా సువార్త 4వ అధ్యాయము 43వ వాక్యం ఉంటుంది. నేను ఇతర పట్టణములలో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలనని ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని స్పష్టంగా ఉంది. ఆ తర్వాత యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వాక్యంలో యేసువారు అంటున్నారు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఎందుకు వచ్చారు యేసువారు? సత్యం గురించి సాక్ష్యం చెప్పడం కోసము ఇందు నిమిత్తమే వచ్చానని చెప్పారు స్పష్టంగా. కానీ ఎక్కడ కూడా నేను శిలువ మరణం పొందడమే కోసమే వచ్చాను అని ఒక్క వాక్యం కూడా యేసువారు చెప్పలేదు. మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చి ఆశిస్తున్నాను. 3వ ప్రశ్న పాస్టర్ అబ్రహాం గారి కోసం. మొదటి మైక్ నుంచి 3వ ప్రశ్న. నా పేరు ఆదిల్. నా ప్రశ్న పాస్టర్ అబ్రహాం కాకిలేటి గారికి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా ప్రశ్న ఏంటంటే, నీతిమంతుడైన యేసుక్రీస్తు యొక్క మొరను ఆలకించి దేవుడు యెహోవా తనను రక్షించాడా, లేదా ఏదైతే యూదులు ఫస్ట్ నుంచి ఏదైతే చేస్తున్నారో యేసుని చంపాలి అని ఏదైతే ముందు నుంచి అనుకుంటున్నారో, అయితే యూదులు తమ యొక్క లక్ష్యాన్ని జయించారా, లేదా యెహోవా తన యొక్క ఏదైతే లక్ష్యం ఉందో దాన్ని జరిపించాడా? దీంట్లో విజయం యూదులది తన లక్ష్యం నెరవేరిందా, లేదా దేవుని యొక్క యెహోవా యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అది నెరవేరిందా? ఇది నా థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు యెహోవా యొక్క ఉద్దేశమే యేసుక్రీస్తు శిలువలో చనిపోవాలని. కాబట్టి ఆయన ఉద్దేశం అలా ఉండగా ఎవరు దాన్ని మార్చలేరు. ఈవెన్ మనుష్య కుమారుడుగా దేవుని కుమారుడుగా వచ్చిన యేసు ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, మళ్ళీ దేవునే చెప్తున్నాడు, నీ చిత్తం అయితేనే ఈ పాత్రను నా యుద్ధం నుంచి తీసివేయి, కానీ నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పి యేసుక్రీస్తు దాన్ని ముగిస్తున్నాడు. తండ్రి యొక్క చిత్తమే ఆయన శిలువలో మరణించడం. ఎందుకంటే ఇక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యమునొందెను. అలాగే 8వ వచనంలో అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను. 9వ వచనంలో అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడెను. 10వ వచనం, అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. స్పష్టంగా చెప్తోంది పాత నిబంధన. అంటే సిలువ వేదనలకు అప్పచెప్పుటకు దేవునికి ఇష్టమైంది, అది చేశాడు. ఇంతకుముందు షఫీ బ్రదర్ కూడా ఒక మాట చెప్పాడు. యేసుప్రభు ఏమన్నాడంటే, నేను పరిచర్య చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచర్య చేయటకు వచ్చాను, అనేకులకు విమోచన క్రయధనము చెల్లించడానికి నేను వచ్చానని యేసుప్రభు చెప్తున్నాడు. అందుకోసమే వచ్చాను. అలాగే లూకా సువార్త 19వ అధ్యాయంలో కూడా యేసుప్రభు అంటున్నాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు నేను వచ్చాను అంటున్నాడు. నశించిన దానిని. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి మాత్రమే అధికారము కలదు. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఏముందంటే రక్త ప్రోక్షణ ద్వారానే పాపక్షమాపణ అని అక్కడ రాయబడింది. ఇంతకన్నా రక్త ప్రోక్షణ లేకుండా క్షమాపణ లేదని అన్నారు, కానీ ఇక్కడ రాయబడింది క్లియర్గా హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ లేదు. కాబట్టి అది దేవునికి ఇష్టమైంది, ఆయన శిలువ మీద చనిపోవడం, దాన్ని నెరవేర్చాడు. అక్కడ దేవుని లక్ష్యం నెరవేర్చబడింది. నో కౌంటర్. దేవుని యొక్క లక్ష్యం నెరవేర్చబడింది, యూదుల యొక్క లక్ష్యం నెరవేర్చబడలేదు.
దేవుని యొక్క లక్ష్యమే అనేకుల పాపముల కోసం క్రయధనం చెల్లింపబడాలి, అది చెల్లింపబడింది. సోదరుడు షఫీ గారి కోసము 3వ ప్రశ్న సోదరి మండల వైపు నుంచి. బ్రదర్ గారిని అడుగుతున్నాను. యేసు శిలువపై మరణించలేదు అని మీరు అంటున్నారు. యేసు మధ్యలో సిలువలో వేయబడి ఉండి ఇద్దరు కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఇద్దరు బందిపోటు దొంగలు ఉన్నారని మీరు చెప్పి ఉన్నారు. యేసు సిలువలో మరణించి ఎడమవైపున బందిపోటుతో అన్నాడు కదా, నువ్వు నేడు నాతో కూడా పరదేశంలో ఉండు కానీ అని అన్నాడు. అంటే దేవుడు నిత్య రాజ్యానికి ఆయనను తీసుకువెళ్ళి ఉన్నాడు. ఇది నా క్వశ్చన్ అండి. సోదరిమణి ప్రశ్న అడిగారు. యేసు శిలువపై మరణించలేదు అని మీరు చెప్పారు కదా, మరి యేసు శిలువపై ఉన్నప్పుడు కుడివైపున ఒక దొంగ ఎడమవైపు ఒక దొంగ ఉన్నప్పుడు ఒకవైపు నుండి దొంగతో యేసువారు చనిపోయిన తర్వాత నీవు నాతో పాటు పరలోక రాజ్యంలో ఉందువుగాక అన్నారు. యేసు చనిపోయిన తర్వాత అన్నారంటే యేసువారు చనిపోలేదు, మాట్లాడుతున్నారంటే చనిపోలేదని అర్థము. మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. గతంలో ఒక సోదరువారు నన్ను ప్రశ్నించారు, మత్తయి సువార్త 28వ అధ్యాయములో దూత సాక్ష్యం చెప్పింది మృతుల్లోంచి లేచారని. దానికి జవాబుగా అబ్రహాం కుమారుడిగా మృతుల్లోంచి లేచని చెప్తే వెంటనే పాస్టర్ వారు కౌంటర్ చేశారు, లేదు దూత స్పష్టంగా చెప్పారు కదా, దానికి జవాబు చెప్పలేదు అంటున్నారు. సమాధానానికి మీరు క్లియర్గా చెప్పలేదు. దేవదూత మృతులలో నుంచి లేచున్నాడని సాక్ష్యం ఇచ్చింది. అలా అయితే ఈ వాక్యం చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 23వ వాక్యంలో దైవదూత స్వయంగా సాక్ష్యం చెప్తున్నారు, అతను బ్రతికి ఉన్నాడు అని. అక్కడ స్త్రీలు వెళ్తే స్త్రీలకు వాళ్ళ దైవదూత ఏం చెప్తున్నారు, అతను బ్రతికి ఉన్నాడు, మృతుల నుంచి లేచాడంటే ఏంటి, చావకుండా బయటపడ్డాడు. ఇక్కడ స్పష్టంగా బ్రతికి ఉన్నాడు అని ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే యేసువారికి భూలోకం మీద పాపాలు క్షమించేటువంటి అధికారం ఉంది, అన్ని రకాల పాపాలు క్షమించే అధికారము యేసువారికి ఉంది అని పాస్టర్ గారు చెప్పారు. పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి మాత్రమే అధికారము కలదు. ఒకవేళ యేసువారికి సమస్త పాపాలు క్షమించే అధికారం ఉంటే బైబిల్ ప్రకారంగా యేసు శిలువ మీద ఉన్నప్పుడు తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరికి తెలియదు, వీరిని నువ్వు క్షమించు అని దేవుడిని ఎందుకు వేడుకున్నారు? నువ్వు క్షమించవని అన్ని అధికారాలు ఆయనకే ఉంటే నేను క్షమించేయచ్చు కదా, తండ్రిని ఎందుకు వేడుకున్నారు? గమనించాలి విషయాన్ని. ఆ తర్వాత యెషయా గ్రంథం నుంచి మీరు కొన్ని వాక్యాలు కోట్ చేశారు. మనము త్రోవ తప్పిపోతిమి. ఎవరు త్రోవ తప్పారు? సమస్త మానవులు కాదు. అక్కడ యేసుని అనేక వందల వేల మంది నమ్ముకున్నప్పుడు యూదులు పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు జనులు పారిపోతారు. అక్కడ యేసుని వదిలేస్తారు, జనులందరూ పారిపోతారు. మొదటి విషయము. తర్వాత శిష్యులు కూడా పారిపోతారు. ఒక శిష్యుడు పట్టిస్తాడు, వారు త్రోవ తప్పిపోయింది ఎవరు? అక్కడున్న జనాంగం. మొదటి విషయము. యేసు అన్యాయపు తీర్పు తీర్చబడెను. యేసువారు నిజంగా అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు. పీలాతు రాజ్యసభలో ఉన్నప్పుడు పీలాతు అంటాడు, ఇతనిలో నాకు ఏ దోషము కనబడటం లేదు కదా. అంటే వీరు ఏ దోషము చూంచకుండా అతనికి సిలువేయము కేకలేస్తున్నారు. అతను ఏ దోషము లేకపోయినా కానీ సిలువ వేయడం కోసము అప్పగించడం జరిగింది. అన్యాయపు తీర్చబడ్డాడు, అక్కడ ఏ దోషం లేకపోయినా కానీ. దాన్ని అర్థం చేసుకునే విధానము, దాని అర్థము. తర్వాత నన్ను నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అవును, అదే చెప్తుంది బైబిల్. నలగగొట్టుడికి ఇష్టమైనది కానీ చంపుడుకు ఇష్టమయ్యానని ఎక్కడా లేదు. అదే 118వ కీర్తన 18వ వాక్యంలో అదే ఉంది. యెహోవాను కఠినంగా శిక్షించిన కానీ మరణానికి అప్పగించలేదు. నలగగొట్టుడికి దేవుడికి ఇష్టమైంది. మీరు అన్నారు యెహోవా యొక్క ఉద్దేశమే యేసు మరణం అన్నారు. యేసు ప్రార్థన చేసినా యెహోవా స్వీకరించలేదన్నారు. ఆ మనుష్య కుమారుడుగా దేవుని కుమారుడుగా వచ్చిన యేసు ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. ఒక లేఖనం చూపించండి, యేసు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన రద్దు చేయబడింది, స్వీకరించబడలేదు, ప్రార్థన కొట్టివేయబడిందని ఒక లేఖనం చూపించండి, ఒక వాక్యం చూపించండి. ఎక్కడ లేదు. అనేక లేఖనాలను మీకు చెప్పాను. యేసు వారు ప్రార్థన చేస్తే ప్రార్థన అంగీకరించబడిందని. 34వ కీర్తన 17వ వాక్యంలో నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వాని శ్రమ నుంచి విడిపించును. యెహోవా మాట ఇచ్చాడు. యెహోవా మాట ఇచ్చి తప్పేవాడా? ఒక్క ఎముక కూడా విరకుండా రక్షించుకుంటానని చెప్పాడే. 22వ కీర్తన మొత్తము చదివితే దేవుడు యేసును రక్షించుకున్నాడనే ఉంది. యేసు ప్రార్థన అంగీకరించబడినట్టే ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో ఆ ప్రార్థన అంగీకరించబడినట్టే ఉంది. యేసు ప్రార్థన అంగీకరించలేదు యెహోవా అంటున్నారు. అది ఎందుకంటే ఒకసారి గమనించాలి. యేసు ముందే చెప్పారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వాక్యంలో గోధుమల మధ్య గురుకులు విత్తబడును, గురుకులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తువాడు సాతాను అన్నారు. గోధుమలు యేసువారు చెప్పిన వాక్యాలు లేఖనాలు ఉన్నాయి. దాని నుంచి కొత్త బోధలు, కొత్త ఆలోచనలు గురుకులతో సమానం. వాటి మీద ఆధారపడదు, వాటిని తీసుకోవద్దు. అవి దుష్టుని వైపు నుంచి వస్తున్నాయి కాబట్టి గోధుమల మీద ఆధారపడాలని నేను సమాధానం చెప్తున్నాను. మీ ప్రశ్న సమాధానం ఇచ్చింది ఆశిస్తున్నాను. నా పేరు సయ్యద్ అఫాన్, నేను మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నా ప్రశ్న కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 17-18 వాక్యాలు ఎవరి గురించి చెప్పబడినవో వివరించవలసిందిగా కోరుచున్నాను. బ్రదర్, కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము బ్రదర్ ప్లీజ్ అక్కడ పాస్టర్ గారు 118వ అధ్యాయము 17-18 వచనాలు. నేను చావను, సజీవుడనే యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. ఇది కీర్తనకారుడు చెప్తున్నటువంటి స్టేట్మెంట్. ఇది
ఇది ప్రవచనాత్మకమైనటువంటి మాట కాదు. ఆ కీర్తనకారుడు తన వేదనలు తన శ్రమలు ఎదుర్కొని ఆయన స్వయంగా నేను చావను, దేవునికి వెళ్ళి వివరిస్తాను, దేవుడు నాకు కాపాడుతాడని చెప్పేసి ఈ కీర్తన రాసినటువంటి వ్యక్తి చెప్తున్నాడు. అంటే అన్ని కీర్తనలు ప్రవచనాలు కాదు. మీరు ప్రవచనాలను కీర్తనలను అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి అన్ని కలిపేసి చెప్తా ఉన్నారు. నేను ఇంతకుముందు అప్పుడు అదే చెప్పాను బ్రదర్ కూడా. కీర్తన భాగంలో ఉన్న అన్ని ప్రవచనాలు కాదు. కీర్తన భాగంలో అక్కడక్కడ ప్రాఫిటికల్ వర్డ్స్ ఉన్నాయి, అవి నెరవేర్చాయి. ఇక్కడ యేసుక్రీస్తుని గురించి ఇది చెప్పబడట్లేదు. ఈ కీర్తన రాసినటువంటి వ్యక్తి చెప్తున్నాడు తన గురించినటువంటి అనుభవం. దావీదు చెప్పుకుంటున్నాడు తన గురించి. ఎందుకంటే దావీదు కూడా మరణ వేదనలు ఎదురయ్యాయి, భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. అప్పుడు ఆయన రాస్తున్నటువంటి మాట, నేను చావను, సజీవుడనే యెహోవా క్రియలు వివరిస్తాను. యెహోవా నన్ను కఠినంగా ఎందుకు కఠినంగా శిక్షించాడు? దావీదు మరి వేరే ఒక భార్యను ఉంచుకోవడం ద్వారా, బెత్షెబాతో పాపం చేయడం ద్వారా దేవుడు భయంకరమైనటువంటి తీర్పునిచ్చాడు. ఆ తీర్పులో అతను నలిగిపోయాడు. ఆ తీర్పు చివరి భాగంలో ఆయన చెప్తున్నాడు ఆ శ్రమల మధ్యలో నుండి. ప్రైజ్ లార్డ్. నా పేరు కృష్ణమోహన్. కాకినాడ అబ్రహం గారి అండర్లో నేను కూడా సేవ చేస్తున్నాను. షఫీ గారికి మా యొక్క చిన్న ప్రశ్న. ఇప్పటి వరకు కూడా చాలా వివరంగా వివరించారు, చాలా సంతోషం. ఇప్పుడు లాస్ట్కి ఒక మాట చెప్పారు. ఏమిటి అంటే, క్రీస్తులో ఏ పాపము లేదు. పిలాతు చెప్పాడు, ఈయనలో నాకు ఏ పాపము కనబడట్లేదు, ఈయనను సిలువ వేయడానికి ఏ అర్హత ఏమీ పాపం కనబడట్లేదు అని అన్నారు. మరి సిలువకు ఎందుకు అప్పగించారు? ఆయన సిలువలో ఆయన ఆ యొక్క మేకులు కొట్టించుకొని ఆ శిక్ష అనుభవించడానికి కారణం ఏమైనది? ఎవరి కోసం ఆయన సిలువ వేయబడ్డాడు? ఏ పాపము చేయనిది, ఏమి లోపం ఆయనలో కనబడింది? సిలువ వేయడానికి కారణం ఏమై ఉన్నది? అక్కడ యేసువారు సిలువ వేయబడ్డారు కదా, అతనిలో ఏ నేరము లేదు. ఏ నేరం లేనప్పుడు ఆయన్ని సిలువ ఎందుకు వేశారు అని సోదరుల వారు ప్రశ్న అడుగుతున్నారు. అయితే యేసుని చంపాలి అని పన్నాగం పన్నింది ఎవరండి? అక్కడ ఉన్నటువంటి యూదులు. ఉదాహరణకి మత్తయి సువార్త 12వ అధ్యాయం 14వ వాక్యాన్ని చూసినట్లయితే, యేసును ఏలాగా సంహరింతుమా అని యేసునకు విరోధముగా ఆలోచన చేశారు. యేసుకు విరోధంగా ఆలోచన చేసింది యూదులు. యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వాక్యంలో చూసినట్లయితే యేసువారు చెప్తున్నారు, మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంపవెతుకుచున్నారు. ఎందుకు చంపవెతుకుచున్నారు? చూడండి, ఎందుకు చంపాలనుకున్నారు? ఎందుకు చంపే ప్రయత్నాలు చేశారు? ఎందుకు సిలువేశారు? మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక మీరు నన్ను చంపవెతుకుచున్నారు. అసలు గమనించాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవ సోదరులకి స్పష్టంగా బైబిల్ చెప్తున్నాను ఎందుకు గమనించినంత విషయము, యేసు ఒక్కళ్ళనే సిలువ వేయలేదండి. యేసు కన్నా ముందు వచ్చినటువంటి అనేక మంది ప్రవక్తలని వారు సిలువ వేశారు. అనేక మంది రాళ్లతో కొట్టారు, తరిమి వేశారు, అనేక మందిని కొట్టారు. యేసు ఒకరే మొదటి ప్రవక్త కాదు, అంతకన్నా ముందు అనేక మంది ప్రవక్తల్ని కొట్టారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 24వ వాక్యంలో చూసినట్లయితే అనేక మంది కొరడాలతో కొట్టిన వారు ఉన్నారు, చంపినటువంటి ప్రవక్తలు ఉన్నారు. ఆ తర్వాత రాళ్లతో అనేక మంది ప్రవక్తల్ని కొట్టారు, చాలా మంది ప్రవక్తలకి చంపి సిలువేశారు. యేసు ఒకరికే కాదు. ఎందుకు? యేసు ఏదైతే బోధిస్తున్నారో వారికి జీర్ణం అవటం లేదు. దేవుడికి విధేయత చూపండి అని చెప్తే జీర్ణం అవటం లేదు. వారు ఒక క్రీస్తు వస్తారని ఎదురు చూస్తున్నారు. ఆ క్రీస్తు కన్యక గర్భం నుంచి పుట్టేసరికి వారికి జీర్ణం అవ్వలేదు. వాళ్ళు అంటారు, మేము వ్యభిచారం వల్ల పుట్టినట్టు వారము కాదని వెటకారంగా అంటారు. యూదులు అంటున్నారు యేసు వ్యభిచారం ద్వారా పుట్టారని. దేవుడు క్షమించుగాక, వాస్తవానికి యేసు వారు పరిశుద్ధంగా పుట్టారు కాబట్టి వారు యేసుని స్వీకరించలేదు, యేసుని తిరస్కరించారు, యేసుని చంపాలనుకున్నారు గత ప్రవక్తలాగా. అందుకు సిలువేశారు. ఏ పాపక్షమాపణ కోసం కాదు, అలానే బైబిల్ ఎక్కడా లేదు. అయితే ఇప్పుడు సోదరులు ప్రశ్న అడిగారు, కీర్తన గ్రంథం 118వ కీర్తన 17, 18 వాక్యాలు చదివి అసలు ఎవరి గురించో వివరించండి అని పాస్టర్ వారిని అడిగినప్పుడు వారు అన్నారు, ఇది కీర్తనలు చెప్పడం జరుగుతుంది, కీర్తన చెప్పండి దావీదు గురించి అని చెప్తూ అసలు కీర్తనలకి ప్రవచనలకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు అని పాస్టర్ గారు చెప్పారు. అన్ని కీర్తనలు ప్రవచనాలు కాదు. మీరు ప్రవచనాలను కీర్తనలను అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి అన్ని కలిపేసి చెప్తా ఉన్నారు. నేను ఇంతకుముందు అప్పుడు అదే చెప్పాను బ్రదర్ కూడా. అసలు నేను అడుగుతున్నాను, ఈ సమస్య ఎక్కడి నుంచి మొదలైందంటే అసలు లేఖనాలంటే అవగాహన లేక మొదలైంది. లేఖనం అంటే ఏంటో తెలియక సమస్య మొదలైంది. లేఖనం అంటే ఏంటో, లేఖనం యొక్క డెఫినేషన్ ఏంటో తెలిస్తే మనకి స్పష్టంగా ఈ టాపిక్ ఈజీగా మనం సమాధానం దొలాడుకునేవారం. లేఖనం అంటే ప్రవచనం అనుకుంటారు. వాస్తవానికి లేఖనం అంటే ప్రవచనము, ప్రవచనం అంటే లేఖనం అని కాదు. దాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రతి లేఖనము కూడా ప్రవచనమే, కానీ ప్రతి ప్రవచనము లేఖనము కాదు. లేఖనం అంటే భవిష్యవాణి, భవిష్యత్తులో ఇది జరుగుతుందని ముందుగా చెప్పబడిన విషయం, ప్రాఫసీ. ఉదాహరణకి కన్యక గర్భవతి కుమారుణ్ణి కనును, ముందుగా చెప్పబడింది, ఇది లేఖనం, నెరవేరింది.
ఆయన ఒక్క ఎముక కూడా విరగకుండా ఆయన్ని రక్షించుకుంటాను. ప్రాఫెసీ నెరవేరింది. యోహాను సువార్త 19:31 నుండి 36 వాక్యాల్లో. ఇది లేఖనం. లేఖనానికి ప్రవచనానికి తేడా తెలియకపోతే మనకి ఈ సమస్య వస్తుంది. అయితే కీర్తనలో కూడా లేఖనాలు ఉంటాయి, గమనించాలి. కీర్తనలు కూడా, ఎందుకంటే అదే కీర్తనలో ఒక్క ఎముక కూడా విరగదు అన్నది కీర్తనే చెప్తుంది. నెరవేరలేదా? లేఖనం నెరవేరిందని సువార్త గురించి చెప్పలేదా? ఒక్క ఎముక కూడా విరగకుండా ఉన్నది కీర్తనలో కూడా లేఖనాలు ఉంటాయి. గమనించదగ్గ విషయం. దయచేసి ప్రవచనాలు కాదు. ఓకే, ఇది నా సమయం కాబట్టి నేను మాట్లాడుతున్నాను, దయచేసి. అయితే ఆ తర్వాత ఏమన్నారంటే 118వ కీర్తన 17-18 వాక్యాలు ఇవి దావీదుకు సంబంధించిందని చెప్పారు. ఇక్కడ యేసుక్రీస్తుని గురించి ఇది చెప్పబట్లేదు. ఈ కీర్తన రాసినటువంటి వ్యక్తి చెప్తున్నాడు తన గురించినటువంటి అనుభవం. దావీదు చెప్పుకుంటున్నాడు తన గురించి. అయితే చదువుకుంటూ రండి సోదరులారా, ఏదో చెప్పడం కాదు, పరిశీలించిన తర్వాత చెప్పాలి. 22వ వాక్యంలో ఏం చెప్పండి, దాని కింద వాక్యం 22వ వాక్యంలో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తొలరాయి ఆయను. ఎవరండి? ప్రతి క్రైస్తుడు సాక్ష్యం చెప్తారు మా యేసయ్యే అని. మరి ఇది యేసు గురించి అయినప్పుడు పై వాక్యం యేసు గురించి కాదా? యేసువారి గురించే. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని నేను ఆశిస్తున్నాను. తన యొక్క ప్రసంగంలో చెబుతూ వారు సెలవివ్వడం జరిగింది, ధర్మశాస్త్రంలో నుండి ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయి. ఉదాహరణకు సున్నతి పొందడము, ఇలాంటి ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయని చెప్పారు. పాత నిబంధనలో వారికి దేవుడు భౌతిక రూపమైనటువంటి ఆచారాలను ఇచ్చాడు. పాత నిబంధన భౌతిక రూపమైన ఆచారాలు ఉన్నాయి, సున్నతులు ఉన్నాయి, వారు భౌతిక శుద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ భౌతిక ఆచారాలతో దేవుడు వారికి నిబంధన చేశాడు. బలులను కూడా దేవుడు అర్పించాడు, బలులను కూడా యాక్సెప్ట్ చేశాడు. క్రొత్త నిబంధన వచ్చేసరికి బలులన్నిటి కూడా నిలిపివేసేసి యేసువారు వచ్చిన తర్వాత యేసువారు చెప్తున్నారు, ధర్మశాస్త్రమును నేను కొట్టివే వచ్చిందని మీరు తలంచుకుడి, వాటిని నెరవేర్చుడికే వచ్చింది కానీ కొట్టివేటుకు నేను రాలేదు అని చెప్పారు. యేసువారు సున్నతి కొట్టివేయబడింది అన్నారు. అలా అయితే మీరు చూసినట్లయితే సున్నతి గురించి కొత్త నిబంధనలు అనేక ఆజ్ఞలు కనబడుతున్నాయి, వాక్యాలు కనబడుతున్నాయి. లూకా సువార్త 2:22 వాక్యంలో యేసువారు కూడా సున్నతి పొందినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఈ విషయాలు గమనించాలని, యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదివితే మన వాదన పూర్తవుతుంది. ఇద్దరం కలిసి ఒక విశ్వాసంలోకి రాగలుగుతాము. వాదించడమే నేను చెప్తే ఆ విషయాన్ని ఎలాగైనా నేను తప్పని చెప్పాల్సిందని ఉద్దేశం కాకుండా అసలు బైబిల్లో ఉన్నది మాట్లాడుతున్నామా, మనం అనుకున్నది బైబిల్లో వెతకూడదు, బైబిల్లో ఉన్నది చూసే ప్రయత్నం చేయాలి. ఇది నేను చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను. పాస్టర్ అబ్రహం గారికి నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే, షఫీ బ్రదర్ గారు దాదాపుగా 50 పైకి లేఖనాలు చెప్పారు. ఏమనంటే యేసువారు మరి చనిపోరు అని చెప్పారు కదా. మరి ఇందులో నుంచి చనిపోయారు అనే వాక్యాలు ఏవి ఉన్నాయో మీరు కొంచెం చూపించగలరని అడుగుతున్నాను. 50కి పైగా లేఖనాలు షఫీబాయ్ గారు చెప్పారు కదా, యేసుక్రీస్తు వారు చనిపోరు అని. అందులో నుంచి చనిపోయారు అని వాక్యాలు ఉన్నట్టుగా మీరు ఏదైనా ప్రూఫ్ చేయగలరా? షఫీ గారు చెప్పినటువంటి లేఖనాలు, ఆయన ఎముకలు విరగొట్టబడదని, అలాగే నా దేవా నన్ను చేవిడిచావని కొన్ని రకరకాల లేఖనాలు చెప్పారు. కానీ మరణాన్ని గురించిన లేఖనాలు వాళ్ళు మాట్లాడట్లేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోకి వచ్చేసరికి దాని పైన ఉన్నటువంటి లేఖనాలు మాట్లాడుతున్నారు, కానీ కరెక్ట్గా మరణం దగ్గరికి వచ్చేసరికి ఆ లేఖనాల గురించి మాట్లాడట్లేదు. ఆ శిలువ మరణానికి సంబంధించినటువంటి సైడ్లో ఉన్న వ్యూస్ మాట్లాడుతున్నారు, కానీ కరెక్ట్గా శిలువ మరణం చెందినటువంటి లేఖనాలను గురించి వారు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. చనిపోడు గోతులను పొన్నది దావీదుని గురించినటువంటి. అందుకనే ప్రవచనాలు లేఖనాలలో లీనమైపోయి ఉన్నాయి కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి దాన్ని కలిపి ఇది కూడా ప్రవచనమే అని, అది కూడా యేసుప్రభు గురించి అని చెప్పేసి కొన్ని లేఖనాలను ఆ ప్రస్తుత పరిస్థితిలో ఉన్నటువంటి దావీదు ఏదైతే విషయాలను మాట్లాడాడో వాటిని యేసుక్రీస్తు కోసం ప్రవచనం ఇది అని చెప్పేసి వాటిని కలుపుతాను. అంటే కీర్తన గ్రంథంలో ప్రస్తుత పరిస్థితులను గురించి మాట్లాడుతూ ప్రవచనాలని చెప్తా ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితి, తన పరిస్థితులను గురించి మాట్లాడుతూ ఆత్మ ద్వారా దావీదు ప్రవచనాత్మకమైనటువంటి విషయాలను, అనేక విషయాలను మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే బ్రదర్, ఇప్పుడు సోదరిమణి వైపు నుంచి షఫీ గారికి. బ్రదర్, మీరు యేసుప్రభు సిలువలో చనిపోలేదు అంటున్నారు. మరి సిలువ వేసినప్పుడు యేసుప్రభు 7 మాటలు మాట్లాడతాడు. 7వ మాట ఏమంటాడంటే, దేవా నా ఆత్మని చేతికి అప్పచెపుతాను అని చెప్తారు దేవుడు. యేసుప్రభు చనిపోనట్ట అక్కడ? సోదరిమణి ఆ శిలువ మీద ఉన్నప్పుడు యేసువారు కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటల్లో చివరి మాటగా నా తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించుకొనిచున్నాను అని అన్నారు. మరి ఆ ఆత్మని అప్పగించుకున్నారంటే చనిపోనట్లా? అయితే యేసువారు తన ఆత్మని అప్పగించుకుని ఏమన్నారు? నా ఇష్టము కాదు నీ చిత్త ప్రకారమే కానిమో అన్నారు. యేసువారు ఆత్మని అప్పగించుకున్నారు, దేవుడు మాత్రం మరణం ఆయనకి ఇవ్వలేదు, దేవుడు ఆత్మని తీసుకోవడం జరగలేదు. ఇది మనం పరిశీలన చదివితే అర్థమైనటువంటి విషయం.
అయితే ఇక్కడ పాస్టర్ వారు కూడా ఇక్కడ మాటిమాటికి యెషయా గ్రంథం గురించి మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథం 53 అధ్యాయం గురించి. నేను యెషయా గ్రంథం 53 అధ్యాయం నేను తీసి ఉన్నాను. యెషయా గ్రంథం 53 అధ్యాయం నేను అనేక సార్లు చదివి ఉన్నాను. దాంట్లో నుంచి మీరు మరణానికి సంబంధించిన వాక్యాలు వచ్చినప్పుడు అక్కడ నుంచి పక్క సైడ్కి వెళ్ళిపోతున్నారని చెప్పారు. యెషయా గ్రంథం 53 అధ్యాయంలోకి వచ్చేసరికి దాని పైన ఉన్నటువంటి లేఖనాలు మాట్లాడుతున్నారు, కానీ కరెక్ట్గా మరణం దగ్గరికి వచ్చేసరికి ఆ లేఖనాల గురించి మాట్లాడట్లేదు. దాంట్లో చూసినట్లయితే మీరు చెప్పినట్టుగా మన దోషంలో బట్టి ఆయన నలగగొట్టబడెను. నలగగొట్టబడిన అంటే చనిపోయానని అర్థం కాదు, మొదటి విషయము. రెండో విషయము, ఇంకా కిందికి వచ్చినట్లయితే ఆయన సజీవుల భూముల నుంచి కొట్టివేయబడెను. భూమి మీద నుండి సజీవుల నుంచి కొట్టివేయబడి ఆకాశం మీద నుండి యెహోవా సన్నిధిలో సజీవుల్లో ఉన్నారని లేఖనమే చెబుతుంది. 116వ కీర్తన 9వ వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ స్పష్టంగా మనకు కనబడుతుంది, మొదటి విషయము. ఆ తర్వాత మరణానికి సంబంధించిన వాక్యాలు మీరు చెప్పలేదు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను, బైబిల్ ఓపెన్ చేసి. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో సమాధి నియమించబడెను. మరణమైనప్పుడు మొదటి మాట సమాధానం చెప్పాను, మీరు గమనించలేకపోయారు ఇంతకుముందు. మరణమైనప్పుడు మొదటి మాట, రెండవది సమాధి నియమించబడెను. చనిపోయిన తర్వాత సమాధి చేస్తారు. సమాధి ఎవరితో చేశారట? భక్తిహీనులతో సమాధి చేశారు. అంటే పాస్టర్ గారు చెప్పారు, భక్తిహీనులు అంటే అందరూ చచ్చిపోయిన భక్తిహీనులందరూ ఎలా సమాధి చేస్తారో అలాగే యేసువారిని కూడా సమాధి చేశారన్నారు. నేను అడుగుతున్నాను, యేసువారిని ఏ విధంగా అయితే రాత్రిలో తెచ్చి నుండి సమాధులు పెట్టారు, అలా ఏ భక్తిహీనుడు సమాధి చేశారు? భక్తిహీనులతో పాటు సమాధి చేశారని చెప్పారు కదా. ఒక నోటి మాట కాదు, ప్రూఫ్ కావాలి మనకి. భక్తిహీనులు, ఇది నా సమయం, దయచేసి నా సమయం, మీ సమయంలో మీరు మాట్లాడండి. అయితే భక్తిహీనులతో ఎలా అయితే సమాధి చేస్తారో అలాగా సమాధి చేశారంటే ఏ భక్తిహీనుని అలా సమాధి చేయలేదు. భక్తిహీనులతో సిలువేయబడిన అనేక క్రైస్తవ పండితులు దీని సమాధానం చెప్తూ ఉన్నారు. తర్వాత అదే 53 అధ్యాయంలో కిందికి వస్తే స్పష్టంగా కనబడుతుంది. 2 వాక్యాలు మనం అక్కడ చూడాలి. అతన్ని నలగగొట్టుడికి యెహోవాకి ఇష్టమాయను. అతన్ని నలగగొట్టుడికి ఇష్టమాయను, చంపుడికి ఇష్టమాయనని అక్కడ లేదు, గమనించదగ్గ విషయము. ఆ తర్వాత దాని కింద అతడు తన్ను తానే అపహార పరిహారార్థ బలి చేయగా, తనకు తానుగా అక్కడ చెప్తున్నారు, ప్రాణము పెట్టుటకు నువ్వు తీసుకున్నాడు నాకు అధికారము కలదు అని చెప్పారు. ప్రాణాన్ని పెట్టాను, దేవా నా ప్రాణాన్ని నేను ఇచ్చేస్తున్నాను, నా ఆత్మని అప్పగించుకున్నాను శిష్యు వరకు చెప్పారు. తర్వాత దేవుడి మీద వదిలేశారు. ప్రాణాన్ని తీయటమా తీయకపోవటమా దేవుడి చేతిలో ఉంది. ఒక వ్యక్తి నుంచి ప్రాణం బయటికి రావాలా, బయటికి రాకపోవడం దేవుడి చేతులు. కానీ దేవుడి ఉద్దేశం మరణించకుండా ఉండడం. దేవుడు ముందు నుంచే లేఖనాల్లో చెప్తున్నాడు. ధర్మశాస్త్రంలో అయినా కానీ, ప్రవక్తల గ్రంథాలనే, కీర్తన గ్రంథాలైనా కానీ యేసువారు ముందే చెప్పారు. ఉదాహరణ చూసినట్లయితే యేసువారు చెప్పారు, నేను యోనా లాంటి సూచన క్రియ చేస్తాను అన్నారు. యోనా చనిపోయి 3 రోజుల తర్వాత లేచారా? స్పష్టమైన లేఖనం అక్కడ కనబడుతుంది. మరి ఇక్కడ బలి చేయగా అంటే ఏమిటి? బలి అన్న పదం అక్కడ అబ్రహాం కూడా తన కుమారుని బలిగా అర్పించాను అని ఉంది. బలిగా అర్పించాను అంటే బలి ఇచ్చేశాడనా? బలి అంటే చనిపోయాడనా? అలా అయితే అబ్రహాం కుమారుడు కూడా చనిపోయాడని అర్థం చేసుకోవాలా? లేదు. కాబట్టి లేఖనాలు దాని కింద చూడండి. ఒకవేళ దాని అర్థం చనిపోవడం అయితే దాని కింద వాక్యమే చూడండి. అదే 10వ వాక్యంలో అతడు దీర్ఘాయుష్మంతుడగును అంటే ఏమిటి? దీర్ఘకాలము ఆయుష్తో ఉంటాడని. 33 సంవత్సరాలకి అప్పుడే సులభంగా చనిపోతే ఈ వాక్యం ఎందుకు ఉంది అక్కడ? ఒకసారి గమనించాలి. అనేక లేఖనాలు నేను చెబుతూ కోట్ చేసుకుంటూ వెళ్తున్నాను, స్పష్టంగా ఉన్నవి. నేను చావను అని ఒకటి ఉంది, అతను చనిపోడు అని ఒకటి ఉంది, అతను మరణానికి అప్పగించబడదు అని స్పష్టంగా ఉంది, అతను దీర్ఘాయుష్మంతుడగునని స్పష్టంగా అక్కడ ఉంది. ఆ తర్వాత 12వ వాక్యంలో అతడు ఏలనగా అతడు మరణమొందునట్లుగా అతడు తన ప్రాణమును ధారపోసెను. చదివితే అక్కడే సమాధానం. తను మరణమొందునట్లుగా ప్రాణాన్ని ధారపోసాడు. మరణించాడనా? చచ్చిందాకా కొట్టారా వాడిని అంటే చచ్చిపోయాడనా? చచ్చినట్లు కొట్టారా అంటే చచ్చిపోయాడనా? భాష అర్థం చేసుకునే ప్రయత్నం. ఎందుకంటే ఒకవేళ ఆయనే చనిపోయాడు, మరణమొందినట్టుగా ధారపోసాడంటే దీర్ఘాయుష్మంతుడు అన్న పదం ఏమైపోతుంది? అతన్ని కాపాడుకున్నాడన్న పదం ఏమైపోతుంది? అతను ప్రార్థన రక్షించబడిందనే ప్రార్థన ఏమైపోతుంది? యోనాలాగా నేను సూచనగా చేస్తాను, నువ్వు చేయలేదా? యోనాలాగా సజీవంగా, యోనా ఏలాగా 3 రాత్రింబోళ్ళు తిమింగళం గర్భంలో ఉండను అలాగూ నేను ఉంటా అన్నారు. చనిపోతే అలాగూ లేనట్టే కదా. యోనా లాగా ఉన్నారు, యోనా సజీవంగా ఉన్నారు, యేసు కూడా సజీవంగా ఉంటారని. కాబట్టి లేఖనం ఒకసారి పరిశీలించి ప్రశాంతంగా మీరు ఒకసారి పరిశీలిస్తే స్పష్టంగా ఏదో మసగగా అలా కనబడుతున్న వాక్యాన్ని అక్షరార్థంగా ఉన్న విషయాన్ని తీసుకుంటే ఉదాహరణకి యోనా గురించి యోనా గ్రంథంలో 1వ అధ్యాయం 14వ వాక్యం ఉంటుంది. పడవలో ఉన్నవారు యోనాని సముద్ర మధ్యంలో పడేసి అంటున్నారు, మేము నిర్దోషిని చంపితిమి అన్న నేరము మా మీద మోపకుందువుగాక అంటున్నారు దేవుడితో. మేము నిర్దోషిని చంపేసేమంటున్నారు అంటే చనిపోయాడనా? అక్షరార్థంగా తీసుకుంటే అబ్రహాం కుమారుడు చనిపోయినట్టే, యోనా చనిపోయినట్టే, యేసు చనిపోయినట్టే అక్షరార్థంగా తీసుకుంటే. కానీ అక్కడ వాస్తవాన్ని గ్రహిస్తే అక్కడ యోనా చనిపోలేదు, ఇక్కడ అబ్రహాం కుమారుడు చనిపోలేదు, ఇక్కడ చూసుకుంటే యేసు చనిపోలేదు. అది ఛాయ, ఇది అసలు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం నేను ఆశిస్తున్నాను. 5వ ప్రశ్న పాస్టర్ అబ్రహాం గారి కోసం. నా పేరు స్వామి, నేను భువనగిరి నుంచి వచ్చాను. అయితే మీ ప్రసంగంలో దేవుని ఆజ్ఞలు మరియు యేసువారిని విశ్వసిస్తేనే నిత్య జీవం అని తెలిసింది. తర్వాత మీ ప్రసంగంలో
యేసువారు ఒక సూచక్రియని అడుగుతారు కదా కొంతమంది వచ్చి, అప్పుడు యోనా సూచక్రియ చూపెడతానన్నాడు కదా, ఎలాగో 3 రాత్రింబవలు బతుకుంటాడని, అలాగే నేను బతుకుంటానని చెప్పారు కదా. దీన్ని బట్టి చూస్తే యేసువారు అన్న మాట విశ్వసిస్తే నిత్య జీవానికి వెళ్తారని ఉంది. మరి విశ్వసించకుండా కూడా స్వర్గానికి వెళ్ళొచ్చా? ఆ మాటను యేసు ప్రభువుని విశ్వసిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తాం. ఆ మాట విశ్వసించలేదనుకో స్వర్గానికి వెళ్ళొచ్చా? అట్లా కూడా, ఎందుకంటే ఆయన వచ్చిందే ఆ విషయం కోసం వచ్చాడు, పాప పరిహారార్థ బలి చేయడం కోసం. అక్కడ యోనా గురించి ఉపమాన రీతిగా చెప్తున్నాడు. యోనా ఎలాగైతే 3 రోజులు అందులో ఉంటాడో ఆ రకంగానే మనుష్య కుమారుడు చనిపోయిన తర్వాత భూగర్భంలో ఉంటాడు అని ఒక పారబుల్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ లాగా మాట్లాడుతున్నాడు అక్కడ. లిటరల్ కాదు. అట్లాగంటే బైబిల్లో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది అని ఉన్నది. అంటే చెట్ల గురించి గొడ్డల గురించి యేసుప్రభువు మాట్లాడతలేడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అంటే ఉప్పు గురించి మాట్లాడతలేడు, ఈ భౌతికమైన ఫిజికల్ లైట్ గురించి మాట్లాడట్లేదు. అక్కడ ఉపమాన రీతిలో చెప్తున్నాడు. అంటే ఏ విధంగానైతే యోనా 3 రోజులు ఉన్నాడో నేను కూడా మనుష్య కుమారుడిగా సిలువలో చనిపోయిన తర్వాత భూగర్భంలో 3 దినాలు ఉంటాను అని యేసుప్రభువు అక్కడ చెప్తున్నాడు. ఆ విధంగా యేసుప్రభువు చేసినటువంటి కార్యం ద్వారానే మనకు రక్షణ ఉంది. అదే యోనా ఏ విధంగానే చేప కడుపులో ఉన్నాడో అలాగూ ఉంటాను నేను చనిపోయిన తర్వాత. ఉపమాన రీతిగా దాన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. దట్స్ అ పారబుల్. సోదరుడు షఫీ గారి కోసం ప్రశ్న. అస్సలాము అలైకుం. ఈరోజు ఈ సభ ఏదైతే నిర్వహణ చేయడం జరిగిందో మరి ఇది ప్రత్యేకంగా మరణించారా లేదా అనే టాపిక్పై చేయడం జరిగింది. అయితే పాస్టర్ గారు మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాం పాపం చేశాడు, ఆ పాపం సంక్రమించిన కారణంగా యేసువారు ఆ పాపం నిమిత్తం చనిపోయారు, తన రక్తాన్ని చిందించారు అని చెప్పారు. షఫీ వారు లేదు చనిపోలేదు అని చెప్పారు. అయితే నా ప్రశ్న ఏమిటంటే షఫీ గారికి, అసలు మానవుడు జన్మతః పాపియా కాదా, మానవుడు జన్మతః పాపియా కాదా అనేటటువంటి విషయం కాస్త వివరంగా తెలియజేయాలని కోరుతున్నాను. సోదరులు ప్రశ్న అడగడం జరిగింది. ఆ ప్రశ్న ఏమిటంటే పాస్టర్ ప్రసంగాలు చెప్పారు, ఆది నుండి ఆదం అలైహిస్సలాం ప్రస్తావన, ఆదం వారు హవ్వ వారు తప్పు చేశారు, వారి పాపం వారితోనే ఉంది. వారి ఆది పాపము ఏదైతే జన్మతా పాపం అంటారో అది ప్రతి మానవుల్లో పాపం ఉంది. ఇది క్రైస్తవులు విశ్వసించేటువంటి విషయము. మానవుడు జన్మతా పాపాన్ని కలిగి ఉన్నాడు, అంటే పుట్టుకతోనే పాపాన్ని కలిగి ఉన్నాడు. ఈ రోజు పుట్టినటువంటి బాబు కూడాను పాపాన్ని కలిగి ఉన్నాడు ఈ సిద్ధాంతం ప్రకారంగా. ఉదాహరణకు చూసినట్లయితే మరి ఆ పాపం ఎలా పోతుంది అంటే ఒకే సమాధానం, యేసు మా పాపాల కోసం చనిపోయాడని నమ్ముకుంటే ఆ పాపం పోతుంది. నేను అడుగుతున్నాను, ఈరోజు బాబు పుట్టాడు, పుట్టిన తర్వాత 2 గంటలు చనిపోయాడు. అతనికి యేసు ఎవరో తెలియదు, యేసు శిలువపై మరణించారన్న విషయం తెలియదు. అతను పాపంతో పుట్టాడు కదా, మరి ఆ పాపంతోనే చనిపోయాడు. యేసుని తెలుసుకోకుండా ఈ సిద్ధాంతం ప్రకారంగా ఆ బాబు నరకంలోకి వెళ్తాడు. ఈ సిద్ధాంతం వాస్తవానికి సిద్ధాంతం కాదు. మానవుడు పుట్టుకతోనే పాపాన్ని కలిగి ఉన్నాడు. ఆదాం చేసిన పాపం సంక్రమించుకుంటూ మన దాకా వచ్చింది, పాపం సంక్రమిస్తుంది, అతను చేసిన పాపం మన దాకా వచ్చిందంటే ఇది వాస్తవానికి బైబిల్కి విరుద్ధమైన కాన్సెప్ట్. బైబిల్లో ఈ జన్మతా పాప సిద్ధాంతం బైబిల్లోనే లేదు. ఉదాహరణ మనం చూసినట్లయితే కొన్ని వాక్యాలు యెహెజ్కేలు 18వ అధ్యాయం 20వ వాక్యాన్ని చూసినట్లయితే అక్కడ పాపము చేయవాడే మరణముందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు అన్న విషయం ఉంది. తండ్రి దోషం చేస్తే తండ్రి యొక్క దోషం యొక్క శిక్ష కుమారుడు మోయడు, కుమారుడు దోషం చేస్తే కుమారుడు యొక్క దోష శిక్షని తండ్రి మోయడు. అలాగే ఆదాం చేసిన తప్పు యొక్క పాపము మానవులకి రాదని స్పష్టంగా యెహెజ్కేలు 18:20లో చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 29-30 వాక్యంలో ఆ దినంలో తండ్రుల ద్రాక్షకాయలు తినగా కుమారులు పళ్ళు పులిసిన మాట వాడుకలో ఉండేది. కానీ ఎవరు ద్రాక్షకాయలు తింటే వాళ్ళు పళ్ళే పులుస్తాయి. పాపము చేయవాడే మరణముందును, తండ్రి యొక్క దోష శిక్ష కుమారుడికి రాదు, కుమారుడి దోషము తండ్రికి రాదు. అంటే ఆదాం తప్పు చేసే ఆ పాపం మానవుడికి రాదు. తండ్రి ద్రాక్షకాయలు తింటే ఆయన పళ్ళే పులుస్తాయి అని కొడుకులు పళ్ళు పులవని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక్క వాక్యం కూడా బైబిల్లో వారి పాపాలు వీరికి వస్తాయని ఆధారపూరితంగా ఎక్కడా లేదు. ఇది మీ ప్రశ్న సమాధానం లభించిందని నేను చెప్తున్నాను. అయితే ఇది నేను చెప్తున్న విషయం కాదు, క్రైస్తవుల్లో అనేక మంది పాస్టర్లు ప్రపంచవ్యాప్తంగా మానవుడు జన్మతా పాపి కాదు, చాలామంది పాస్టర్ల విషయంలో పొరపడి జన్మతా పాపి మానవుడని అనుకుంటున్నారని చెప్తున్నారు. ఉదాహరణ మన రాష్ట్రంలో ఉండే అనేక మంది పాస్టర్లు కూడాను ఈ విషయాన్ని బోధించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆ తర్వాత బ్రదర్ అడిగినటువంటి ప్రశ్నకి పాస్టర్ గారు సమాధానం చెప్తూ యోనా సూచక్రియలో ఏ విషయం నెరవేరిందంటే అది ఉపమాన రూపంలో చెప్పారు. యోనా ఏ విధంగా అయితే 3 రోజులు ఉన్నాడో ఆ విధంగా యేసు కూడా 3 రోజులు ఉంటాడు. ఆయన తిమింగలం గర్భంలో 3 రోజులు ఉన్నారు, ఇతనే 3 రోజులు ఆ భూగర్భంలో ఉన్నారు, అదే విషయము అని చెప్పారు. ఏ విధంగానైతే యోనా 3 రోజులు ఉన్నాడో నేను కూడా
మనుష్య కుమారుడిగా సిలువలో చనిపోయిన తర్వాత భూగర్భంలో 3 దినాలు ఉంటాను అని యేసుప్రభు అక్కడ చెప్తున్నాడు. వాస్తవానికి విషయం అది కాదు, కేవలం ఒకే ఒక విషయం అక్కడ ఉంది. ఏమిటది? యోనా ఏలాగూ ఉండను, ఎన్ని రోజులు ఉండను అన్ని రోజులు ఉంటాను లేదు. యోనా ఏలాగూ ఉండను, సజీవంగా ఉన్నా మరణించి ఉన్నాడా? సజీవంగా ఉన్నాడు. అలాగూ నేను కూడా సజీవంగా ఉంటున్నారు. ఒకవేళ అక్కడ 3 రోజుల ప్రస్తావన లేదు, 3 రాత్రింబవళ్ల ప్రస్తావన ఉంది. ఒకవేళ యోనాలాగా 3 రాత్రింబవళ్ళు యేసు కూడా ఉంటాడు అని అదే సూచన అని మీరు చెప్పినట్లయితే, ఒకసారి ఆలోచించినట్లయితే యేసువారు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉన్నారా? ఆలోచించినట్లయితే యేసువారికి శిలువ శుక్రవారం రోజు చేశారు, ఆ రోజు సాయంత్రం దించేశారు. శనివారం రాత్రి సమాధిలో పెట్టారు, శనివారం రాత్రి సమాధిలో ఉన్నారు, శనివారం పగలు కూడా సమాధిలో ఉన్నారు. ఆ తర్వాత ఆదివారం రాత్రి వచ్చింది, ఆదివారం తెల్లవారక ముందే మరియా అక్కడికి వెళ్తే సమాధిలో లేరు. అక్కడ ఎన్ని రాత్రులు ఉన్నారు? కేవలం 2 రాత్రులు. ఎన్ని పగళ్ళు ఉన్నారు? ఒకే ఒక పగలు. 2 రాత్రులు 1 పగలు ఉన్నారు. కానీ యేసువారు ఏమన్నారు? యోనా ఏలాగునా 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటాడో అలాగా నేను 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటాను అన్నారు. అది సమయ విషయంలో కాదు, సమయ విషయం నెరవేరలేదు. అక్కడ 2 రాత్రులు 1 పగలే ఉన్నారు, 3 రాత్రులు 3 పగలేదు. అక్కడ ఏ విషయంలో ఆయన ఏలాగూ ఉంటానో నేను అలాగూ ఉంటాను, ఆయన బ్రతికి ఉంటే నేను బ్రతికి ఉంటాను, ఆయన సజీవంగా అంటే నేను సజీవంగానే ఉంటానని విషయము. చివరిగా ఒక విషయాన్ని గమనించాలి. లూకా సువార్త 24వ అధ్యాయము 25వ వాక్యంలో అక్కడ నుండి 2 శిష్యులతో యేసువారు కనబడి మాట్లాడుతుంటారు మారువేషంలో. వారు అంటారు కదా, ఈరోజు ఆదివారం ఉదయం కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్తే అక్కడ యేసు కనపడలేదు, కానీ వారికి కొంతమంది దైవదూతలు కనబడి చెప్పారంటే ఏమని, ఆయన బ్రతికి ఉన్నాడని దైవదూతలు చెప్పారు స్త్రీలకి. ఆ స్త్రీలు మాకు చెప్తే మాకు ఆశ్చర్యం అనిపించింది అని చెప్తే యేసువారికి చెప్తుంటారు 2 శిష్యులు. అప్పుడు యేసువారు తిడతారు వాళ్ళని, అవివేకులారా, ప్రవక్తలు మాటలు నమ్మనటువంటి బుద్ధిహీనులారా అని తిడతారు అని చెప్పి లేఖనాలు వివరిస్తారు. ఏమిటది? క్రీస్తు సమపడి తన మహిమలోకి ప్రవేశించుడు అగత్యము కాదా? ప్రవక్తలందరి గ్రంథాల్లో ఏమని రాసిందో ఆ లేఖలు చెప్తారు. ఏ విషయాన్ని వారు నమ్మలేదు, అని బ్రతికి ఉన్నాడన్న విషయాన్ని నమ్మలేతే అవివేకులారా, మందమతులారా, బుద్ధిహీనులారా అని యేసువారు తిట్టారు. అక్కడ తోమాతో ఏమన్నారు? అక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వాక్యంలో, తోమా నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివి కమ్ము అని చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని ఆశిస్తున్నాను. చివరిగా నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని విధాలా సహకరించినటువంటి పాస్టర్ గారికి మరి సోదరులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి మన ఈ అందరి కృషిని సృష్టికర్త అన్న దైవం స్వీకరించాలని, సత్యాన్ని అనుగ్రహించాలని, మనందరకు శాంతి సామరస్యాలు కలుగజేయాలని మరి ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. వాఖరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా, మరణించినాతనే తెలిసేను సత్యము, మరణించినాతనే తెలిసేను సత్యము. పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా, మరణించినాతనే తెలిసేను సత్యము, మరణించినాతనే తెలిసేను సత్యము. పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా. తొలిసారి మాతృగర్భములో జగత్తును చూడని సమయంలో తన జనని గర్భమే లోకం మరేమీ లేదనుకుంటాడు. తొలిసారి మాతృగర్భంలో జగత్తును చూడని సమయంలో తన జనని గర్భమే లోకం మరేమీ లేదనుకుంటాడు. ఉడమిపై జీవి ప్రభవించి ఉనికిలోకొచ్చిన తరువాత ఇహలోక జీవితమే సత్యం మరేమీ లేదనుకుంటాడు. మృత్యువే కబలించిన వేళ మృత్యువే కబలించిన వేళ భ్రాంతులన్నీ తొలగిపోవు, భ్రాంతులన్నీ తొలగిపోవు. పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా, మరణించినాతనే తెలిసేను సత్యము, మరణించినాతనే తెలిసేను సత్యము. పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా, మరణించినాతనే తెలిసేను సత్యము, మరణించినాతనే తెలిసేను సత్యము. పరలోక జీవితం
ఒకటుంది సోదరా పరలో